హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వామివారు వచ్చేసి బిక్కవోలులో వెలిసిన స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వర స్వామివారు అన్నమాట. ఈ స్వామి దర్శనార్థమై ప్రతి ఒక్కరూ కూడా వస్తారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే స్వామివారు అనమాట. మధ్యాహ్నం అయిందంటే తలుపులు మూసేస్తారండి, అంటే మెస్ ఉంటుందన్నమాట. చుట్టూను దర్శనం అవుతుంది, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చెవి దగ్గరికి వెళ్ళి స్వామికి మన కోరికలు చెప్పుకోవాలి, అది అవ్వదన్నమాట. అందుకని ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. మధ్యాహ్నం బయట దర్శనం మాత్రం అవుతుంది. ఇది అతి పవిత్రమైన కార్తీక మాసం కాబట్టి మేము వివిధ గుడులను సందర్శించే నేపథ్యంలో ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇది వరకు వచ్చానండి. స్వామికి నా కోరికైతే విన్నవించుకున్నాను, అది నెరవేరింది. మళ్ళీ 2 సార్లు వచ్చాను. ఆ టైం దాటిపోవడం వల్ల లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు, దర్శనం మాత్రమే అయింది. ఇప్పుడైతే ఉదయాన్నే ఇక్కడికి వచ్చామండి. మనకి కోరికలు ఉంటూనే ఉంటాయి కదా, మానవ మాత్రలో మనకు ఉంటూనే ఉంటాయి, స్వామి తీరుస్తూనే ఉంటాడు. మళ్ళీ ఆయన చెవిలో ఒక కోరిక చెప్పుకోవడానికి వచ్చానమాట. అన్నీ ఆయనే చూసుకుంటాడండి. మీరు కూడా వీలైన వాళ్ళు, ఇప్పటి వరకు వెళ్ళి చూడని వాళ్ళు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని మీ కోరిక స్వామి చెవిలో చెప్పుకుని రండి, తప్పక నెరవేరుతుంది. స్వామిని ఇంత దగ్గరగా చూస్తే చాలా బాగుంటుంది, మనసుకు హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇలా వీడియో తీయడానికి కుదరడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ చూపిస్తున్నాను కదా అని. వీడియో మాత్రం మీరు పూర్తిగా చూశాక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. స్వామివారి ప్రసాదాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు, అలాగే నిత్యాన్నదాన ప్రసాదం కూడా ఇక్కడ పెడుతూ ఉంటారండి ప్రతిరోజు కూడాని. కాకపోతే మీరు సమయాలు చూసుకుని వెళ్తూ ఉండాలన్నమాట. లాస్ట్లో నేను పేపర్ ఇచ్చాను స్థల పురాణమని, అది కూడా చదువుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే నేను ఫోటో పెడతాను, కమ్యూనిటీలో పెడతాను. ఈ మాసంలో దైవ దర్శనం, ధూపదీప దానాలు ఏవి చేసినా కూడా చాలా మంచిదండి. ఉత్తమమైన కాలం కార్తీక మాసం అన్నమాట. మేము ఇంకా చాలా దేవాలయాలు దర్శించాము, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు చూడడమే కాకుండా అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి, అలాగే లైక్ చేసి